ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి సీసీ ఫుటేజ్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్ర దాడిగా పోలీసులు అనుమానించి ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నంబర్ 1 వద్ద ఇప్పటికే మృతుల సంఖ్య 13కి పెరిగినట్లుగా తెలుస్తోంది. మరొక 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి ఆ ఘటనా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించి వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎన్ఐఏ అధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా హై అలర్ట్ మనం చూస్తున్నాం. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, యూపీ, హర్యానా, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే స్నిఫర్ డాగ్స్తో బలగాలు తమ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ఏ చిన్న అనుమానం ఉన్నా వెహికల్స్ అన్ని ఆపుతున్నారు. కార్లు, బైక్లు అన్ని ఆపి సెర్చ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్లో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే అక్కడ కూడా అన్ని రైల్వే స్టేషన్స్, కీలకమైనటువంటి ప్రాంతాలన్నింటిలోనూ సెర్చ్ కొనసాగుతోంది. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ జరుగుతోంది. మరోవైపు అసలు ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కారు అసలు ఓనర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు సల్మాన్ అంటూ తెలుస్తోంది. ఆ కారు HR26 కార్ నంబర్ని గుర్గావ్కి చెందిన కారుగా గుర్తించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఓక్లాలో ఉండేటువంటి దేవేంద్రకి ఆ కారును అమ్మాడు. దేవేంద్ర కార్ని హర్యానాలోని అంబాలాలో మరొకరికి అమ్మినట్లుగా తెలుస్తోంది. అయితే హర్యానా అంబాలాలో ఎవరు కొన్నారు ఆ కారు, అక్కడి నుంచి ఆ కారు ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం ట్రాక్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు ఆ కార్ని. మరోవైపు ఈ పేలుడు ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది? మరోవైపు హైదరాబాద్లోను, చెన్నైలోను, ముంబైలోను, ఢిల్లీలోను ఎక్కడ చూసినా సరే హై అలర్ట్ కనిపిస్తోంది. ప్రజల్లో అభయభ్రాంతులు కనిపిస్తున్నాయి. సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకేదైనా ఘటన జరిగే అవకాశం ఉందేమో అన్న అనుమానాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. మీరు మార్కెట్కి వెళ్తున్నారా, బస్ స్టాండ్కి వెళ్తున్నారా, రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా, అత్యవసరం అయితేనే వెళ్ళండి. ఎందుకంటే హై అలర్ట్ ప్రకటించారు. మీరు అత్యవసరం అయితేనే బయటికి రండి. మీ పిల్లలు జాగ్రత్త. ఒకవేళ మీకేమైనా అనుమానపు కదలికలు కనపడితే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ కదలికలైనా సరే అనుమానంగా ఉన్నాయా, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా, ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా సరే ఎంత భారీ నష్టం జరుగుతుందో రాత్రి మీరు చూశారు. కేవలం ఈ ఎఫెక్ట్ ఢిల్లీలో కాదు, మొత్తం భారతదేశమే వణికిపోయింది ఒక్కసారిగా. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాం, ఇక మన జోలు రావాలంటే భయపడతారు అనుకున్న సమయంలో మరొకసారి భారీ నష్టం. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 20 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అల్లాడిపోతున్నారు. వాళ్ళ హాహాకారాలతో హాస్పిటల్ అంతా మార్మోగిపోతుంది. ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులు, వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా గందరగోళంగా ఉంది, మార్మోగిపోతుంది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఏం చర్యలు తీసుకోవాలి ఇలాంటి విషయంలో? కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరొకసారి మన భారతీయుల రక్తం చిందింది. మరొకసారి మన భారతీయుల మృతదేహాలు చిత్రమై మనకు కనిపిస్తున్నాయి. మన ఆస్తులు ధ్వంసమయ్యాయి. మన ప్రజల్లో భయం కనిపిస్తోంది. వాళ్ళ ముఖంలో, వాళ్ళ గుండెల్లో భయం కనిపిస్తోంది. మరొకసారి ప్రాణ భయంతో మన పౌరులు పరుగులు తీయాల్సిన పరిస్థితి కనిపించింది. మరొకసారి మన దేశం ఈ మోతతో, బాంబుల మోతతో దద్దరిల్లింది. ఏం చేయాలి ఈ సమయంలో? ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే మనం హెచ్చరించాం. ఏ చిన్న తేడా వచ్చినా, ఏ చిన్న నష్టం జరిగినా, భారతీయుడికి ఏ చిన్న గాయం తగిలినా సరే మీ సంగతి తేలుస్తామంటూ మనం హెచ్చరించాం. సో డూ యూ థింక్ ఆపరేషన్ సింధూర్ మరొకసారి మొదలు పెట్టాల్సిన సమయం కాదు, పూర్తి చేయాల్సిన సమయం వచ్చిందా? గతంలో ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మొదలుపెట్టి ఈసారి పూర్తి చేయాల్సిన అవసరం వచ్చిందా? మనం ఈసారి ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందా? మరొకసారి మన భారతీయుల ప్రాణాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిందా?
మరొకసారి ఏ చిన్న రిస్క్ తీసుకోవాల్సినటువంటి సందర్భం లేదా? ఇక రిస్క్ తీసుకునే అవకాశం లేదు, సెకండ్ థాట్ లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఇది ఉగ్రవాద చర్య అంటూ భావిస్తున్నారు. సో ఏం చేయాలి ఈసారి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్? దీనికి ఏరి వేయాల్సిందేనా? ఇక తూటాల వర్షం కురిపించాల్సిందేనా? ఇంకా ఎంతమంది నష్టపోవాలి? వాళ్ళు మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాదా? మన సోదరులు కాదా? వాళ్ళ నష్టానికి మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మన సోదరులని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువుల్ని ఇలా ఛిద్రం చేస్తున్న వాళ్ళని మనం వదిలేయాలా? కామెంట్ చేయండి. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी। और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। अभी इसको आकलन किया जा रहा है। आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ప్రధాని సైతం దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిన్న రాత్రి రెస్పాండ్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, మన హోంమంత్రి, అలాగే ప్రధాని, ఇలా చాలామంది, రాహుల్ గాంధీ, అందరూ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారో నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో నేను మీకు చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి. డీప్లీ షాక్డ్ అండ్ సాడెన్డ్ బై ద బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ. ఐ ఆఫర్ మై heartful condolences to those who lost their lives once and who lost their loved ones and pray for quick recovery of injured. My thoughts are with the victims and their families అంటూ చంద్రబాబు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. అలాగే లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. డీప్లీ డిస్టర్బ్డ్ బై ద న్యూస్ ఆఫ్ బ్లాస్ట్ నియర్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. మై థాట్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, రిక్వెస్టింగ్ అథారిటీస్ to ensure the injured receive immediate care. I am praying for calm and safety for those in that area అంటూ నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్. ఆ తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. Shocked and deeply pained by the news of explosion at Delhi's Red Fort metro station. The report of deaths of several innocent people in this tragic incident is truly heartbreaking.
My condolences to the families of victims and pray for the quick recovery of those injured. అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్. ఆ తర్వాత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. Deeply shocked and saddened to learn about massive explosion near Red Fort metro station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident. Praying for the speedy recovery of all those injured in this ghastly tragedy అంటూ జగన్ చేసినటువంటి ట్వీట్. అలాగే రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీ లాల్ స్ట్రీట్లో జరిగినటువంటి బ్లాస్ట్ గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను. త్వరగా రికవర్ అవ్వాలి గాయపడిన వాళ్ళు. దీనికి సంబంధించి ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. ఆ తర్వాత బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ బీజేపీ నాయకులు, the blast in Delhi is deeply tragic and heartbreaking. My thoughts are with the families who lost their loved ones and I pray for the speedy recovery of those injured. Honorable Union Minister Shri Amit Shah ji said NSG, NIA and forensic team have begun to detailed అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ నేను చదివి వినిపించాను. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని చేసినటువంటి ట్వీట్. Condolences to those who have lost their loved ones in this blast in Delhi earlier this evening. నిన్న రాత్రి చేసినటువంటి ట్వీట్ ఇది. May the injured recover at the earliest. Those affected are being assisted by the authorities. Revived the situation with Home Minister Amit Shah ji and other officials. Amit Shah తో నేను మాట్లాడాను, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాను. సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటున్నాను అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. ప్రియాంక గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు. జరిగిన నష్టానికి షాక్ అయ్యాను, త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మరొకసారి భారతదేశం ఉలిక్కిపడింది. మరొకసారి మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందనేది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ హైలైట్ ప్రకటించారు. బట్ ఘటన జరిగినటువంటి ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? మాకు కనిపిస్తుంది ప్యానిక్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. అధికారులు ఎక్కడ ఏ చిన్న అవకాశం వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు, దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నారు. వాట్ ఆర్ ద ఫ్రెష్ అప్డేట్స్? ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? నవీన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు భారీ ఏటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఎటువంటి లోపల కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న రాత్రి 6:55 జరిగినటువంటి ఈ బ్లాస్ట్ లో మాత్రం కారు I-20 కార్ గా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులతో పాటు ఇటు ఆ ఎన్ఐతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రాగేషన్ చేసేందుకు కూడా అనేక టీమ్స్ కూడా ఈ ప్రాంతానికి కూడా చేరుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మనకి కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రైట్ గా కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆ బ్లాస్ట్ కూడా జరిగింది. సరిగా ఆ సిగ్నల్ ఆ పక్కనే ఉన్నటువంటి ఆ పార్కింగ్ దగ్గరనే పార్కింగ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు ఇంటెలిజెన్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీమ్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. సో ఎవరు ఈ బ్లాస్ట్ చేపట్టారు, ఏ విధంగా జరిగింది, ఆ కార్ ఎన్ని గంటలకి వచ్చి ఇక్కడ పార్క్ చేశారనే విధంగా కూడా ఇటు పోలీసులతో పాటు ఇటు ఎన్ఐఏ సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా వారు ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే నిన్న మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతాలనే కార్ మనకు కనిపిస్తున్నటువంటి ఆ వైట్ బోర్డ్ ఏదైతుందో అక్కడనే పార్క్ చేస్తుంది. ఆ పార్క్ చేసి ఒక్కసారిగా రద్దీగా, అంటే సాయంత్రం అయితే ఇటు లాల్ కిలా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాందనీ చౌక్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ టూరిస్టు అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వారు షాపింగ్ కోసము ఇక్కడికి వస్తారు. ఆ సమయంలోనే ఈ బ్లాస్ట్ అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు
ఒకరిని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కారు సంబంధించినటువంటి యజమానితో పాటు ఆ కారు ఎవరి పేరు మీద ఉంది, ఎంతమంది రిజిస్ట్రేషన్ జరిగిన విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. మనం ఉన్న కాడి నుంచి దాదాపు 300 మీటర్లో ఈ జరిగినటువంటి ఈ బ్లాస్ట్ స్పాట్ ఇది సరిగా సిగ్నల్ ఏదైతే కనిపిస్తుందో ఆ సిగ్నల్ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ కూడా కొనసాగలేదు. అయితే నిన్న కొంత రద్దీ తక్కువనే ఉన్నది, ఎందుకంటే నిన్న సోమవారం లాల్ కిలాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విజిటింగ్ ప్లేస్ అన్ని కూడా హాలిడేగా కాబట్టి నిన్న రద్దీగా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా మంది అందరూ కూడా భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ पूरे मामले की इन्वेस्टिगेशन करती हुई नजर आ रही है. 20 మంది వరకు గాయాలయ్యే వారికి కొంత పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు హోంశాఖతో పాటు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసు ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న ప్రమాదం తర్వాత హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఏ విధంగా జరిగింది, ఈ ఎక్స్పోజర్ సంబంధించిన కారణాలు ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు కూడా వారు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలోనే అమిత్ షా నివాసంలో మరోసారి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలు నిన్న ఉదయం ఫరీదాబాద్ లో పట్టుకున్నటువంటి ఉగ్రవాదులు సంబంధించినటువంటి వారిని కూడా ముగ్గురిని అదుపులో జరిగింది. ఆ సంబంధం పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ఈ ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. కేవలం లాల్ కిలానే కాకుండా ఢిల్లీ అంతా కూడా పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అక్కడ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన విషయం మనకు తెలిసింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతూ ఏం మాటలు మాట్లాడారో తెలుసా? ఆ ఘటన ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్కి నేను ఎగిరి కొద్దిగా దూరం పడిపోయాను అని ఒక వ్యక్తి చెప్తే, మరొక వ్యక్తి సడన్గా కళ్ళు తెరిచి చూశాను, ఏదో జరిగింది, ఏం జరిగిందో అర్థం కాలేదు, కింద పడిపోయాను, కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఒక వ్యక్తి చెయ్యి కనిపించింది, తెగిపోయిన భాగం, నా గుండాగినంత పని అయింది అంటూ అతను చెప్తున్నాడు. ఇదే చెప్తున్నారు చాలామంది. ఎక్కడ చూసినా తెగిపోయిన శరీర భాగాలు, ఛిద్రమైనటువంటి మృతదేహాలు, రక్తం, ఎక్కడ చూసిన డిస్ట్రక్షన్, మంటలు, పొగ, హాహాకారాలు ఇవే కనిపించాయి. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎలా బుద్ధి చెప్పాలి ఈ ఉగ్రమూకలకి? ఆపరేషన్ సింధూర్ తిరిగి మొదలు పెట్టాల్సిన సమయం ఆసనం అయిందా? ఈసారి పూర్తి చేయాల్సిన సమయమా ఇది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. देखना एक बार लाइव मारना सिद्धार्थ भाई।